హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, మా కమ్యూనిటీలో ఓనం సెలబ్రేషన్స్ అనమాట. ఆల్రెడీ ఓనం అయిపోయి 10 days అయిపోయింది. ఇక్కడ ఏంటో కానీ ఎప్పుడు కూడా నాకు తెలియదు, ఇంతవరకు ఎవరిని అడగలేదు నేను కూడా. ఓనం అయిపోయిన ఒక 10-15 days తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. మరి ఎందుకో నాకైతే తెలీదు. నార్మల్గా ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఫస్ట్ వచ్చే వీకెండ్ కానీ దాని తర్వాత వచ్చే వీకెండ్ కానీ సెలబ్రేట్ చేస్తారు. బట్ ఓనం మాత్రం ఎందుకో కొంచెం గ్యాప్ ఇస్తారనమాట. ఒక 15 days, మినిమం 15 days గ్యాప్ ఉంటుంది. దాని తర్వాతే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. బట్ నేను ఈ డౌట్ ఎవరి దగ్గర క్లారిఫై చేసుకోవాలో నాకైతే తెలియక మీతో చెప్తున్నాను. ఇంకా సెలబ్రేషన్స్ అంటే స్టాల్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అండ్ ఇంకా పిల్లలు ఆడుకునేదానికి ఈ స్లైడ్స్ ఇవన్నీ పెట్టేస్తారు. మా పాప అయితే ఆ స్లైడ్ ఎక్కకుండా అస్సలు ఆగదనమాట. ఇంకా తన కోసమే లోపలికి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. బాగా ఎగిరి అలసిపోయింది. ఇంకా వాటర్ కావాలంటే వాటర్ ఇద్దామని అయితే వచ్చాను. సో ఎలా అలసిపోయిందో చూడండి, అస్సలు ఆగడం లేదు, దిగితే ఎక్కడ పోతుందో అనేసి. ఎవరినైనా ఫేస్ డీటెయిల్డ్గా అదేంటో కానీ మా వాడు ఎవరినైనా అలానే చూస్తాడనమాట. సో కొత్త ఫేస్ చూడంగానే అలా డీటెయిలింగ్గా చూస్తూ ఉంటాడు. బట్ ఎవరి దగ్గరికైనా ఈజీగా వెళ్తాడు. ఆ రోజు చాలామంది అయితే ఎత్తుకున్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడనమాట. అమ్మో వీడు అస్సలు ఎడవట్లేదు అనేసి అంటున్నారు. మా వాడికి 6 months కూడా కంప్లీట్ అయిపోయాయి ఆ టైంకి. సో బిగ్ బాయ్ అయిపోతున్నాడు. ఇంకా పిల్లలు చూసారా రాక్షసులు. ఇంత లోపల ఇన్ని డేస్లో వర్షమే లేదు, బట్ ఈరోజు ఇంత వాన పడిందనమాట. సో పాపం చిన్న స్టాల్స్ పెట్టుకున్నారు కదా, వాళ్ళు అంతా తడిచిపోయి ఉంటాయి అనిపించింది. సో ఇంకా చిన్న స్టాల్ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు. సో ఎలాగో వాళ్ళు పైన తెచ్చుకున్నారు కాబట్టి ఓకే. ఇంకా మా వాడితో అయితే పిల్లలంతా ఎంజాయ్. ఒక 1/2 hour వరకు వాన పడుతూనే ఉంది, ఇంకా పడుతూ ఉంది. సో ఒక్కొక్కరు కొంచెం తగ్గిన తర్వాత అందరం అయితే లోపలికి వెళ్ళిచేసామన్నమాట. ఇంకా ఎవ్రీ టైం స్టాల్స్ అనేది కంపల్సరీ కదా, సో అన్నీ ఉంటాయండి. బట్ ఈ ఓనం సెలబ్రేషన్స్లో అదేంటో కానీ ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. నార్మల్గా అయితే జ్యువెలరీస్ అని, సో వెరైటీస్ ఆఫ్ లేడీస్కి డ్రెస్సెస్ అనేసి, బ్లాంకెట్స్ అనేసి, సో చాలా ఉంటాయి. నేనైతే ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మా కమ్యూనిటీలో ఎలాంటి స్టాల్స్ పెడతారు అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేసి ఒక వీడియో పెడదామని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ వీడియో పెట్టాలి అని అంటే నాకైతే లైక్ చేయండి. సో లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట వ్లాగర్స్కి. మనది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరు కానీ లైక్ చేస్తే మన ఛానల్కి అనేది గ్రోత్ వస్తుంది. ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, సో మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారు. అండ్ ఈ నైట్ వచ్చేసి ఇంకా సూపర్ అనమాట, మ్యూజిక్ బ్యాండ్ ఉంది. సో అందుకని చాలామంది అయితే వచ్చారు, అసలు గ్యాప్ లేదు ముందుకు వెళ్ళడానికి కూడా. నేనైతే అక్కడి నుంచి జస్ట్ షూట్ చేసుకొని వచ్చాను. ఇంక ఇలా రాగానే మా పాప అయితే హ్యాపీగా వాళ్ళ డాడీ చేత ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తింటూ ఉందన్నమాట. అవే కొంచెం మంచిగా తింటుంది. ఇంకా అంతా ఫుడ్ స్టాల్సేనండి. ఇంకా నార్మల్గా మీకు చూపించేదానికి కూడా ఇంకేం స్టాల్స్ లేవు, అన్ని ఫుడ్సే ఉన్నాయి. సో వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్స్ వాళ్ళైతే వచ్చారు. ఇంకా మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు కదా మా వారు, నాకేంటి అంటే సో నాకు కూడా ఒక రోల్ తెచ్చి ఇచ్చారనమాట. సో మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సాంగ్స్ వింటుంటేనే ఎలా ఉందంటే అలా ఉంది. మంచి మంచి వైబ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. సో ప్లే అంటున్నాను, సో వాళ్ళే సింగ్ చేస్తున్నారు. ఇంకా మా పాప కూడా పైకి ఎక్కిచ్చేసారనమాట మా వారు. తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా మా కృతి వచ్చేసి సో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, సో తను కూడా టేస్ట్ చేసిందనమాట ఫుడ్ అనేసి. ఆ నూడిల్స్ అయితే అసలు ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఏదో తిన్నట్టుంది, జస్ట్ సాల్ట్గా తగులుతుంది అంతే. అందుకే అనమాట, అసలు స్పైస్ ఉండదు, ఏమి ఉండదు. అందుకే నేను ఫుడ్కి కొంచెం దూరంగా ఉంటాను బెంగళూరులో. ఇంకా మా పాపకైతే సో ఈ గన్ తీసుకున్నాము, బబుల్స్ వచ్చే గన్ను. ఇంకా తనకి చాలా ఇష్టం అనమాట, పిల్లలందరికీ ఇష్టం కదా. నేను అడిగాను అనమాట ప్రైస్, సో తక్కువే చెప్పారు, 200 చెప్పారు. 200 అంటే నిజంగా తక్కువే అనమాట. అందుకని చెప్పి తీసుకున్నాను. సో తను కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తుంది కదా అని తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది తీసుకొని ఎంత పెద్ద తప్పు చేశాను అనేసి. దాన్ని అస్సలు వదలడం లేదు, ఆడుతూనే ఉంది. 2 days నుంచి ఆడుతూనే ఉందన్నమాట దాంతో. ఇంకైతే మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. అప్పటికే చాలా టైం అయిపోయింది. మా వాడు అసలు గ్రేట్, అంతసేపు ఉన్నాడు అంటే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే, మొత్తం 3 days సెలబ్రేట్ చేశారు. ఫ్రైడే, సాటర్డే, సండే. ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశారనమాట. ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి
ట్రెడిషనల్ డ్యాన్స్ ఉన్నింది. అదైతే నేను మినీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్నింది. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు జరిగాయి అనమాట. బట్ నేను ఈవినింగ్ మాత్రమే చూపించాను. ఈవినింగ్ వచ్చేసి మ్యూజిక్ బ్యాంగ్. మార్నింగ్ నుంచి ఏంటంటే అందరూ డ్యాన్సులు వేసేవాళ్ళు, డ్యాన్స్, సింగింగ్ అంటే సింగింగ్. సో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారనమాట. ఇది నెక్స్ట్ డే సండే వచ్చేసి లంచ్ అయితే ఏర్పాటు చేశారు. ఓనం లంచ్ స్పెషల్గా 21 వెరైటీస్ అన్నారు. సరే ఏంటో టేస్ట్ చేద్దామని మా వారైతే ఒక 2 టికెట్స్ తీసుకొచ్చారు. నువ్వు మీ మమ్మీ వెళ్ళన్నారు. వద్దు, నువ్వు పిల్లల్ని చూసుకోలేవు, నువ్వు వెళ్దాం రా అని చెప్పేసి మా వారిని అయితే తీసుకొచ్చాను. బట్ బీ ఫ్రాంక్గా చెప్తాను, లంచ్ అయితే మాకు అసలు వర్త్ కాదు అనిపించింది. టేస్ట్ కాదు కానీ ఆ ప్రైస్కి అది వర్త్ కాదు అనిపించింది. మేమైతే బయటకు వచ్చేసి అదే అనుకున్నామంట, మంచి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వచ్చి ఉండేది, చక్కగా ముగ్గురం కలిసి తినే వాళ్ళేమి అని అనుకున్నాము. మా ఫ్రెండ్స్ కూడా తెలిసిన వాళ్ళు, మీరు ఎందుకు వెళ్ళారు, మా అమ్మ లాంటి వాళ్ళని అడగచ్చు కదా అన్నారు. సరే, అప్పుడప్పుడు మనం డైరెక్ట్గా ఫేస్ చేసేదానికి పక్కన వాళ్ళు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇంతటితో అయితే మనం ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. మీకు కనుక నా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.